యుద్ధరంగం నిశ్శబ్దంగా ఉంది. అర్జునుడు అడిగాడు. శ్రీకృష్ణుడు విన్నాడు. ఇప్పుడు దైవం కదలబోతుంది. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యమామ. లాస్ట్ శ్లోకంలో అర్జునుడు యుద్ధానికి వచ్చిన వారిని పరిశీలించాలి అనుకున్నాడు కదా! దుర్యోధనుని ఇష్టాన్ని నెరవేర్చేందుకు వచ్చిన వారిని చూడాలని కోరాడు కదా! ఇప్పుడు ఆ మాటకు స్పందనగా శ్రీకృష్ణుడు కార్యరూపం దాల్చాడు. అదే భగవద్గీతలోని 24వ శ్లోకం. భగవద్గీత 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషికేశో గూఢాకేశేన భారత సేనయోర్భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సో దీని యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? సంజయుడు ఇలా పలికాడు: ఓ భరత వంశీయుడా, అర్జునుడు ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంద్రియాధిపతి అయిన శ్రీకృష్ణుడు ఉత్తమమైన రథాన్ని ఇరుపక్షాల సేనల మధ్య నిలిపాడు. ఇప్పుడు మనం ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామా? సో ఫస్ట్ లైన్ ఏంటి? సంజయ ఉవాచ. దీని యొక్క మీనింగ్ ఏంటి? సంజయుడు పలికెను. సో దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఇది ధృతరాష్ట్రునికి జరుగుతున్న యుద్ధ దృశ్యాన్నే సంజయుడు వివరిస్తున్న సందర్భం. సంజయుడు కేవలం వార్త చెబుతున్నవాడు మాత్రమే కాదు, దివ్య దృష్టితో యుద్ధ అర్థాన్ని చూసి చెప్పేవాడు. సెకండ్ లైన్ ఏంటో తెలుసా? ఏవముక్తో హృషికేశు గూఢాకేశేన భారత. ఏవం అంటే ఈ విధంగా, ఉక్తః అంటే చెప్పబడిన, హృషికేశః అంటే ఇంద్రియాధిపతి అయిన శ్రీకృష్ణుడు, గూఢాకేశేన అంటే గూఢాకేశుడైన అర్జునునిచే, భారత అంటే ఓ భరత వంశీయుడా. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఓ భరత వంశీయుడా. ఈ విధంగా అర్జునునిచే సంబోధించబడిన ఇంద్రియాధిపతి అయిన శ్రీకృష్ణుడు అని దీని యొక్క అర్థం. కానీ దీని భావం ఏంటో తెలుసా? ఇక్కడ 2 పేర్లు అనేవి చాలా గొప్పవి. ఒకటి గూఢాకేశుడు, ఇంకోటి హృషికేశుడు. ఈ శ్లోకంలో అర్జునుడేమో గూఢాకేశునిగా, ఇంకా శ్రీకృష్ణుడు ఏమో హృషికేశునిగా చెప్పబడ్డారు. సో దీని యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందామా? గూఢాక అంటే నిద్ర అని అర్థం. నిద్రను జయించినవాడు. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థం వస్తుంది. అంటే అజ్ఞానాన్ని అధిగమించినవాడు. అంటే శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర ఇంకా అజ్ఞానము రెండింటిని జయించాడు. అర్జునుడు కృష్ణుని యొక్క భక్తుడు. అతడు కృష్ణుణ్ణి ఎప్పుడూ మరిచిపోలేదు. అది నిజమైన భక్తి యొక్క లక్షణం. హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. మనస్సును, ఇంద్రియాలను నడిపించే పరమాత్మ. అంటే భక్తుడు అడిగినప్పుడు ఇంద్రియాధిపతి స్పందించాడు. థర్డ్ లైన్ ఏంటి? సేనయోర్భయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సేనయోహో అంటే 2 సేనల, ఉభయో అంటే ఇరువురి, మధ్య అంటే మధ్యలో, స్థాపయిత్వ అంటే నిలిపి, రథోత్తమం అంటే ఉత్తమమైన రథమును. సో దీని యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? 2 సేనల మధ్యలో ఉత్తమమైన రథమును నిలిపాడు. సో దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఇది కేవలం రథం కదలిక మాత్రమే కాదు, ఇది జీవితం మధ్యలో దైవం నిలబడటం. 2 సేనలు అంటే ధర్మం మరియు అధర్మం, సత్యం మరియు అసత్యం. ఆ మధ్యలో దైవం నిలిచింది. ఇది ఒక సంకేతం. జీవితంలో కూడా మనము సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు దైవం మన మధ్య నిలబడుతుంది. దీని యొక్క భాష్య సారాంశం ఏంటో తెలుసా? అర్జునుడు గూఢాకేశుడు అంటే నిద్ర ఇంకా అజ్ఞానం జయించినవాడు కదా! శ్రీకృష్ణుడు హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. భక్తుడు ఆదేశించినట్లు కనిపించిన దైవం తన స్వరూపాన్ని కోల్పోలేదు. దైవం భక్తుని కోసం రథసారథి పాత్ర కూడా స్వీకరిస్తుంది. ఇది ఒక దైవ భక్త సంబంధంలోని అతి మధురమైన రహస్యం. సో ఇప్పుడు ఈ శ్లోకం అనేది మన లైఫ్‌తో ఎలా కనెక్ట్ అవుతుందో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితంలో కూడా చాలా సార్లు మనం 2 వైపుల మధ్యలో నిలబడతాం కదా! అదే అండి కోపం, సహనం మధ్య, ఇంకా స్వార్థం, ధర్మం మధ్య, ఇంకా భయం మరియు విశ్వాసం మధ్య. ఆ సమయంలో మన మనసు ఒక రథం లాంటిది. మన ఆలోచనలు గుర్రాల్లాంటివి. మన ఇంద్రియాలు వాటిని లాగుతున్న తాళ్ళ లాంటివి. అప్పుడు ప్రశ్న ఏమిటి? ఆ రథాన్ని నడిపించేది ఎవరు? మన అహంకారమా? లేక మన భావోద్వేగాలా? లేక దైవ స్మరణమా?
సాధారణంగా మనం వెంటనే స్పందిస్తాం కదా! కోపంతో మాట్లాడతాం, ఆవేశంతో నిర్ణయం తీసుకుంటాం. కానీ శ్లోకం 24 మనకి చెప్పేది ఏంటో తెలుసా? ముందుగా రథాన్ని ఆపు, పరిస్థితి మధ్యలో నిలబడు, స్పష్టతతో చూడు. కృష్ణుడు రథాన్ని 2 సేనల మధ్య నిలిపినట్లే మన జీవితంలో కూడా చర్యకు ముందుగా ఒక పవిత్ర విరామం అనేది చాలా అవసరం. అంటే చర్యకు ముందు ఒక క్షణం ఆగు. ఎందుకంటే చర్యకు ముందు స్పష్టత అనేది ఉండాలి. అదే దైవం యొక్క మార్గదర్శనం. మనం ఇప్పటివరకు శ్లోకం 22 నుండి 23లో అర్జునుడు చూడాలనుకున్నాడు కదా! శ్లోకం 24లో కృష్ణుడు చూపించడానికి సిద్ధమయ్యాడు. ఇది ప్రశ్న నుండి దివ్య మార్గదర్శనానికి మార్పు వచ్చినట్లే కదా! ఈ శ్లోకం మనకు చెప్పేదేంటో తెలుసా? భక్తుడు అడిగితే దైవం అనేది ఖచ్చితంగా కదులుతుంది. జీవిత యుద్ధంలో దైవాన్ని మధ్యలో నిలబెట్టుకో. 2 సేనల మధ్య నిలిచిన రథం అది కేవలం యుద్ధానికి కాదు. అది మన జీవితానికి ఒక ప్రతీక. మన సందిగ్ధ క్షణాల్లో దైవాన్ని మధ్యలో ఉంచితే మన దారి సరిగా ఉంటుంది. తర్వాతి శ్లోకంలో కృష్ణుడు రథాన్ని భీష్ముడు, ద్రోణాచార్యుల ముందు నిలిపి అర్జునుడు హృదయాన్ని కదిలించే దృశ్యాన్ని చూపిస్తాడు. అక్కడ నుండి గీతా ఉపదేశం మరింత లోతుకి వెళ్తుంది. ఇలాంటి గీతా ప్రయాణంలో నాతో కలిసి మీరు ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.